హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ యూజ్ చేసే ఒక టిప్ చెప్తున్నా. వచ్చేది ఆషాఢం శ్రావణ మాసాలు, మనం పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం. ఈ టిప్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ వాటర్లో చింతపండు, కల్లుప్పు, సాల్ట్, మన దగ్గర ఉన్న రాక్ సాల్ట్ వేసుకున్నాను నేను, పసుపు, మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసుకోండి. నేను ఆల్రెడీ లెమన్స్కి కట్ చేసేసుకొని ఒక లెమన్ 2 బద్దల కింద కట్ చేసేసుకొని వేసుకున్నా. ఆల్రెడీ నేను వీటిని జ్యూస్ తీసుకున్నాను. బద్దలు ఇలా వేసి బాయిల్ చేసేసుకున్నా. బాయిల్ అయిపోయిన తర్వాత బాగా ఒక 10 మినిట్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ లెమన్ కొంచెం బాగా మిక్సీ పడేంత వరకు, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని బాయిల్ చేసుకొని కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో. ఆ వాటర్లో ఇలా పెట్టి ఒక 5 మినిట్స్ నుంచి తీస్తే ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో చూసారా. నేను మళ్ళీ ఏమీ రుద్దను కూడా రుద్దలేదు. చూసారా ఎంత తెల్లగా లోపల మొత్తం వచ్చేసింది. మనకు బాగా యూజ్ అవుతాయి. మన చేతులకు అందకుండా ఈజీగా అవుతాయి. మనకి పూస్తామలు తోవడం వల్ల చేతులు రఫ్గా అవుతూ ఉంటాయి, అస్సలు అవ్వవు. ఇప్పుడు ఈ టిప్ నేను చెప్పిన టిప్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ నేను ఇంకేమీ పెట్టలేదు. జస్ట్ అందులో పుట్టి వాటర్తోనే కడుగుతున్నా, చూస్తున్నారు కదా మీరు. ఇది మనము షింక్స్ కానీ పంపులకి రాక్ పట్టేసి ఉంటాయి కదా, వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది మొత్తం లెమన్ బాగా చల్లారిపోయింది కదా, ఈ లెమన్స్ మొత్తము మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మొత్తం వాటర్ లేకుండా లెమన్ వరకు మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలు. ఈ మ్యాక్సిమం 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉండేది కాబట్టి ఈజీగా సరిపోయేది మాకు. 1 ఇయర్ వరకు ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆ వాటర్ కూడా మీకు తోముకునే ముందు చిన్న టిప్పు, ఈ పేస్ట్, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు ఇవి 2 కలుపుకొని ఒక బౌల్ వేసుకొని ఒక గిన్నెలో ఈ వాటర్ పూస్తామని మొత్తం అందులో వేసుకొని 5 మినిట్స్ ఉంచుకొని జస్ట్ వాటర్తో కడిగేసుకొని వెంటనే గుడ్డపెట్టి తుడుచుకొని ఆరబెట్టుకుంటే చాలు. ఈజీగా మనం ఫ్రీ అయిపోద్ది. ఇగో నేను వాటర్ విడిగా స్టోర్ చేసుకున్నా, లెమన్ పేస్ట్ విడిగా స్టోర్ చేసుకున్నా. నేను నా దగ్గర ఉన్న ఏరియల్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. అది మనకు బాగా యూస్ అవుతుంది. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోబాకండి. ఇలాంటి హోమ్ మేడ్ టిప్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.